అసలు జనాలు తెలిసి ప్రాపర్టీ కొంటారో తెలియకుండా ప్రాపర్టీ కొంటారో నాకైతే అస్సలు అర్థం కాదు. మ్యాటర్ ఏంటంటే ప్రీవియస్ గా నాకు ఎన్ఆర్ఐ క్లయింట్ అయితే కాల్ చేయడం జరిగింది. సో క్లయింట్ ఏంటంటే ఆయనకు ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ సేల్ చేయడానికి నాకు డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేసిండు. క్లయింట్ అక్కడ ఉన్న ప్రైస్ వచ్చేసి 30,000 per square yard. ఇప్పుడు నేను అక్కడ ఎంక్వైరీ చేస్తే నాట్ ఈవెన్ 13,000 కూడా ఆ ప్రాపర్టీ కొనే వాళ్ళు లేరు స్క్వేర్ యార్డ్. క్లయింట్ వచ్చేసి 300 square yards కొన్నాడు, అది 90 lakhs కి. ఇప్పుడు చూడండి 13,000 square yard కూడా కొనేవాళ్ళు లేరు అంటే చూడండి ఎంత లాస్లో ఉన్నారో క్లయింట్. నేను అడిగాను సార్ సింపుల్ అడిగాను, సార్ మీరు అక్కడ ఏం చూసి కొన్నారు సార్ ప్రాపర్టీ అని అడిగాను. లేదు భాస్కర్, ప్రీవియస్ గవర్నమెంట్ రోడ్స్ వేసింది, మళ్ళీ వచ్చేసి టెంపుల్ ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పారు, సో దాని ప్రకారం నాకు డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి నేను ఇన్వెస్ట్ చేశానని చెప్పాను. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ని చూసి మీరు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకి దగ్గర ఉన్న ల్యాండ్స్ దగ్గర వాళ్ళు డెవలప్మెంట్స్ చూపిస్తారు, ఎందుకంటే వాళ్ళ ల్యాండ్స్ డెవలప్ కావాలి కాబట్టి. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, మళ్ళీ గోన్. ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ ఒక దగ్గర చూపిస్తుంది, ఓకే, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ గోన్. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, రెసిడెన్షియల్ జోన్ దగ్గర ఎక్కడ ఉంది, కంపెనీస్ వస్తున్నాయి, నో డోంట్ ఇన్వెస్ట్ దేర్. కంపెనీస్ వస్తున్నాయి కాదు, కంపెనీస్ ఆల్రెడీ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ₹4 ఎక్కువైనా కానీ కంపెనీస్ ఉన్న దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది ఫాస్ట్గా వస్తుంది. ఐదర్ లేదంటే ఏ విలేజ్ అయినా సరే మీరు చూసుకోవాల్సిందంటే అప్కమింగ్ ఏరియాస్ తిరగాలి. ఏ ఏరియా డెవలప్ అవుతుంది మీకు ఒక అర్థం అవుతుంది. మనకి దగ్గర విలేజెస్ ఏమున్నాయి హైదరాబాద్కి, దాంట్లో ఎక్కడ రెసిడెన్షియల్ జోన్ ఎక్కడ పెరుగుతుంది, మనం రెసిడెన్షియల్ జోన్కి పక్కన మనం ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ మనకు వస్తుంది. సో ఇవన్నీ ఆలోచన చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. కంపెనీస్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు ముందే ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. ఒకవేళ స్టార్ట్ అవుతుంది, కంపెనీస్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది అంటే యూ కెన్ ఇన్వెస్ట్ దేర్, బట్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి, ప్రాపర్ ప్లేస్లో వేయండి. ఇప్పుడు ఈ క్లయింట్కి వచ్చేసి మొత్తం కంప్లీట్లీ 50% లాస్. ఆ 50% కూడా అమౌంట్ దొరకట్లేదు. చాలా మంది క్లయింట్స్ నాకు కాల్ చేసి ప్రాపర్టీ సేల్ చేయండి, అక్కడ ప్రైస్ లేదు, నేను ఏ విధంగా సేల్ చేస్తాను. సో మీరు చూడండి, ఏ కంపెనీ కానీ రీసేల్ ఆప్షన్ అనేది ఇవ్వదు. ఏ వెంచర్ అయినా సరే, ఏ డెవలపర్స్ అయినా మళ్ళీ వాళ్ళు రీసేల్ చేస్తారు అడగండి 6 monthsలో, దే విల్ సే నో. అగ్రిమెంట్ రాయమని చెప్పండి, రాయరు. మీరు గవర్నమెంట్స్ చూసి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి ప్లీజ్. మీరు డెవలప్మెంట్స్ చూడండి, ఇక్కడ ఎన్ని బ్రాండ్స్ వచ్చినాయి. ఫర్ సపోజ్ ఒక ఏరియాలో ఒక డిమార్ట్ వచ్చింది అనుకోండి, హీల్ థింక్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్, జనాలు ఉన్నారా కొనేవాళ్ళు లేరా. సో ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఈ బ్రాండ్స్ని వాళ్ళు ఏంటంటే బయాలజికల్గా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకొని ఉంటారు, ఈ ఏరియాలో మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఆ బ్రాండ్స్ కొన్ని ఉన్న ఏరియాస్ అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిటర్న్స్ వస్తాయి. రెసిడెన్షియల్లో గ్రో అవుతున్న ఏరియాస్ దగ్గర పెడితే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయకండి ప్లీజ్, ఎందుకంటే చాలా కష్టపడి ప్రాపర్టీస్ కొంటారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ క్లయింట్ అనేది చాలా కష్టపడి ఏదో చేద్దామని అక్కడ వరకు వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ ఏదో కొనుక్కోవాలని చెప్పేసి 90 lakhs ఇన్వెస్ట్ చేసి ఎంత కష్టపడి కొనుంటాడు. సో నాట్ ఈవెన్ 50% అమౌంట్ అయితే రావట్లేదు. ఒకటే ఏమంటున్నా అంటే ఆలోచించండి. మనకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి కొంచెం తొందరపాటు ఉంటుంది, దాంట్లో అసలు ఆ పని చేయకండి. కొంచెం ఆలోచించండి, మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయండి, రిటర్న్స్ తీసుకోండి. సో ఈ చిన్న అడ్వైస్ నా దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్.